హలో బ్రదర్. నమస్తే సార్. మన పవన్ కళ్యాణ్ గారు షిప్ ను సీజ్ చేశారు కదా, ఒక అభిమానిగా మీకు ఏమనిపిస్తుందా సీజ్ చేయడం? అదే గొప్ప విషయమేనండి, మంచి విషయమే. ఎందుకంటే ఆయన స్ఫూర్తిగా తీసుకుంటాడు ఏ విషయమైనా సరే. చేయాలని తాపత్రయం ఉంది, తపన ఉంది ముందు పోయింది. ఏదైనా మంచి జరగాలని కోరుకుంటున్నారు. ఏమంటే పథకాలకు ఎవరు కావాలండి? పథకాలు ఎందుకండి? మనం కష్టపడుతున్నాం, పని చేసుకుంటున్నాం, వాళ్ళు మనం ఎన్నుకున్నాం, వాళ్ళు ఏదో చేస్తే చాలు, చేయకపోయినా పర్లేదు, ఉన్నదాన్ని పాడు చేయకుండా ఉంటే చాలు, ఉన్నది కొద్దిగా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తే చాలు. అక్కడ ఉన్న వాతావరణం వాళ్ళు సార్ లోపలికి వెళ్ళొద్దండి, అలల తాకిడి ఎక్కువ ఉందన్న వినకుండా చాలా కిలోమీటర్లు జర్నీ చేసి సీజ్ చేశారు కదా. కదండి, ఆయన డబ్బులు లెక్క చేయడు కదండి, అన్నిటికీ దానాలు చేసేయడం, డొనేషన్ చేయడం చేస్తాడు కదా. ఇప్పుడు కానీ కొంతమంది తింటారు, తిన్నా కూడా మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు కదా. ఇప్పుడు 100 రూపాయలు వచ్చింది, 50 రూపాయలు తీసుకున్నాడు, 50 రూపాయలు వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఆయన 25 రూపీస్ ఖర్చు పెట్టుకుంటాడు, 70 రూపీస్ ఇచ్చేస్తాడు కదా. ఎవరు ఇప్పుడు ఎవరన్నా అడిగితే ఏమండి ఇలాగ ఇచ్చేసే మనస్తత్వమే కదా. చాలా మంది కళ్యాణ్ గారు ఏం చేయలేరు అన్నారు కదా. ఈ బోటు విషయంతో ఏం చెప్తా వాళ్ళకి? బోటు విషయం కాదండి, మనసులో ఉండాలని, చేయాలని తాపత్రయం. ఇప్పుడు ఇప్పుడు నా మనసు ఉంది, నేను ఇవ్వాలని కోరుకుంటాను, ఇస్తాను, అంతవరకు. నేను తినపోయినా పక్కన పెట్టాలని మనస్తత్వం. అట్లా ఇప్పుడు నేను ఎంతమంది సాయం చేసి నిన్న పోగొట్టుకున్నాను. పొలిటికల్ గా ఏమైనా ఇబ్బంది జరగచ్చు అంటారా? ఇలా ప్రెషర్స్ అయితే ఉంటున్నాయి, కానీ ఆ ప్రెషర్ కొంచెం అవతల కూడా అర్థం చేసుకుని చేసేవాడిని చెడగట్టుకుని ఉంటే చాలండి. అంటే ఆయన పదవికి ఏమైనా ఇబ్బంది కలగచ్చు అంటున్నారా మీరు? ఇబ్బంది కలగచ్చా అంటే శత్రులు అన్ని చోట్ల ఉంటారు.